శ్రీకర్ ఒంటరిగా బయట కూర్చుంటాడు. ఇంకా డాక్టర్‌కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. "హలో శ్రీకర్, హౌ ఆర్ యూ?" అని డాక్టర్ అడుగుతూ ఉంటే, "ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను డాక్టర్" అని శ్రీకర్ చెప్తాడు. "త్వరలోనే అంతా సర్దుకుంటుందిలే శ్రీకర్" అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. డాక్టర్, "నేను ఫోన్ చేసింది ఎందుకంటే" అని శ్రీకర్ అంటూ ఉంటే, "చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు?" అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. డాక్టర్, "నేను ఒక రిపోర్ట్ గురించి మిమ్మల్ని అడిగాను కదా! ఆ రిపోర్ట్ ఎప్పుడొస్తుంది?" అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. "ఆ రిపోర్ట్ 2, 3 రోజుల్లో రావచ్చు శ్రీకర్" అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. "వీలైనంత తొందరగా ఆ రిపోర్ట్ వచ్చేలా చూడండి డాక్టర్. అది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్" అని శ్రీకర్ డాక్టర్‌కి చెప్తూ ఉంటాడు. శ్రీకర్, "రిపోర్ట్ రాగానే నీకు కాల్ చేస్తాను" అని డాక్టర్ చెప్పి మాట్లాడతాడు. ఇంకా "థాంక్ యూ డాక్టర్" అని శ్రీకర్ డాక్టర్‌కి చెప్తాడు. ఇదంతా నిహారిక, కృష్ణబాబు చాటుగా చూస్తూ ఉంటారు. అంత సీక్రెట్‌గా డాక్టర్‌కి ఫోన్ చేసి రిపోర్ట్ గురించి అడుగుతున్నాడు శ్రీకర్. ఆ రిపోర్ట్ ఏమయ్యుంటుంది అని నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది. ఇక "నాకు తెలియదు బంగారం" అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ ఒక్కసారిగా లేచి నించొని ఇంట్లోకి వస్తూ ఉండగా నిహారిక, కృష్ణబాబు ఎదురుగా ఉంటారు. నిహారిక కృష్ణబాబుని చూసి శ్రీకర్ షాకవుతాడు. శ్రీకర్‌ని చూసి వాళ్ళు కూడా షాకవుతారు. "ఒరేయ్! నీ తలకి దెబ్బ తగిలింది. నువ్వు బెడ్‌రూమ్‌లో రెస్ట్ తీసుకోవాల్సింది పోయి ఒంటరిగా ఇలా కూర్చున్నావు. డాక్టర్‌కి ఫోన్ చేసి ఏదో రిపోర్ట్ అంటున్నావు. ఏంట్రా ఆ రిపోర్ట్?" అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. "నిన్నే శ్రీకర్ అడుగుతుంది. ఏ రిపోర్ట్ గురించి అంత సీక్రెట్‌గా డాక్టర్‌ని అడుగుతున్నావు?" అని నిహారిక అడుగుతూ ఉంటుంది. "కొంప తీసి నీకు క్యాన్సర్ లాంటిదేమైనా ఉందారా? అందుకే మా అందరికీ చెప్పకుండా సీక్రెట్‌గా డాక్టర్‌కి ఫోన్ చేసి అడుగుతున్నావా?" అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. "గతంలో నువ్వు హాస్పిటల్ పాలైనప్పుడు కొన్ని రోజుల తర్వాత నీకు పిల్లలు పుట్టారని తెలిసింది. ఈసారి కూడా నువ్వు హాస్పిటల్ పాలైనప్పుడు నీకు క్యాన్సర్ గట్రా ఉందని తేలిందా ఏంటి? అందుకే ఆ విషయాన్ని మా దగ్గర దాస్తున్నావా? చెప్పరా చెప్పు. మాకు చాలా టెన్షన్‌గా ఉంది" అని కృష్ణబాబు శ్రీకర్‌ని నిలదీస్తూ ఉంటాడు. "మీకు ఏం పని లేదా? ఎంతసేపటికి ఎదుటివారి జీవితాల్లో ఏం జరుగుతుందా అని తొంగి చూడడమేనా మీ పని?" అని శ్రీకర్ అంటూ ఉంటాడు. "ఒరేయ్ శ్రీకర్, నువ్వు నా తమ్ముడివిరా. అది నా బాధ్యత. అందుకే అడిగాను" అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. "తమ్ముడా? బాధ్యత? అలా ఎప్పుడైనా ప్రవర్తించావా అన్నయ్య నువ్వు?" అని కృష్ణబాబుని అడుగుతూ ఉంటాడు. "అది సరే శ్రీకర్, అసలు ఏంటా రిపోర్ట్? ఏ రిపోర్ట్ గురించి అంత సీక్రెట్‌గా డాక్టర్‌తో మాట్లాడుతున్నావు?" అని నిహారిక అడుగుతూ ఉంటుంది. "అది నా పర్సనల్. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు" అని శ్రీకర్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. "సంథింగ్ ఈస్ రాంగ్. శ్రీకర్ ఏదో దాచిపెడుతున్నాడు. అదేంటో తెలుసుకోవాలి కృష్ణ" అని నిహారిక చెప్తూ ఉంటుంది. "సరే బంగారం" అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మరోవైపు అవని ఎటో రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ప్రసాదరావు అవని దగ్గరికి వెళ్లి, "అమ్మ అవని, ఎక్కడికెళ్తున్నావమ్మా?" అని అడుగుతూ ఉంటాడు. "పని పూర్తయ్యాక చెప్తాను మామయ్య" అని అవని అంటుంది. "అమ్మా అవని, నేను నీ మామయ్యగా అడగట్లేదమ్మా. తండ్రిగా ఒక కూతురు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పమ్మా ఎక్కడికి వెళ్తున్నావు?" అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. "నా భర్తను అలాంటి పరిస్థితికి గురిచేసిన ఆ వశీకర ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను" అని అవని చెప్తూ ఉంటుంది. "రాత్రి వచ్చిన పీడకల గురించి నువ్వు మర్చిపోయినట్టున్నావమ్మా" అని శ్రీకర్ ప్రసాదరావు అంటాడు. "ఎలా మర్చిపోతాను మామయ్య? నిన్నటికి నిన్న నా బావ ప్రాణాపాయంలో పడ్డాడు. రాత్రి నా కూతుర్ని ఆ మాంత్రికుడు చంపబోతున్నట్టు నాకు కలలో కనిపించింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో పెద్ద విషయమే జరగబోతుందనిపిస్తుంది" అని అవని అంటూ ఉంటుంది. "నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావమ్మా?" అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. "ఇంకెవరు మామయ్య? ఆ మాయ, వశీకర, ఆ మాంత్రికుడు ముగ్గురు ఒకటేనేమో అని అనుమానంగా ఉంది. ఆ మాయ దగ్గరికి వెళ్లి ఎలా అడగాలో అలా అడిగితే ఆ మాయ నిజం బయట పెడుతుంది మామయ్య" అని అవని చెప్తూ ఉంటుంది. "అమ్మ అవని, ఆ మాయ మారిపోయింది. ఇప్పుడు ఆ మాయ గురించి నువ్వేం చెప్పినా కూడా ఎవరూ నమ్మరమ్మా" అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. "తెల్ల కాగితంలాగా ఆ మాయ అందరి ముందు నటిస్తూ ఉంది. అది తెల్ల కాగితం కాదు, నల్ల కాగితమని నేను నిరూపిస్తాను మామయ్య" అని అవని అంటూ ఉంటుంది. "అమ్మా అవని, ఎందుకైనా మంచిది జాగ్రత్తమ్మా. ఆ మాయతో అనవసరంగా పెట్టుకొని సమస్యలు కొని తెచ్చుకోకు" అని ప్రసాదరావు చెప్తాడు. "నా భర్తను ఆ పరిస్థితిలో చూసిన తర్వాత నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మామయ్య. అసలు ఆ వశీకర ఎవరో తెలుసుకుంటాను మామయ్య" అని అవని అంటూ ఉంటుంది.